ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 30 నుంచి ఏప్రిల్ నెల 6 తారీఖు వరకు 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ ఈసారి కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి, కన్యరాశి వాళ్ళ జ్యోతిషవాణి. ఆహా, కన్యరాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. ఇక ముందు కూడా నేను ఇంతవరకు చాలాసార్లు చెప్పానండి చిలుకూరు బాలాజీ దేవుని గురించి. ఇప్పుడు కూడా చెప్తున్నా, చిలుకూరు దేవునికి, చిలుకూరు బాలాజీ స్వామి, ఆ స్వామికి పోయి నమస్కారం చేయండి. ఆపత్తు వచ్చినా, సాపత్తు వచ్చినా, నెత్తి మీద ఇంత అప్పు ఉన్నా, నెత్తి మీద బరువు ఉన్నా, ఆరోగ్యం చక్కగా లేకున్నా, ఇంటి లోపల ఏదో ఒకటి జరుగుతూ ఉంటే, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంటే, ఏదో సరిగా ఏది చేసినా సరిగా కలిసి రావకపోవడం, మనసు శాంతం ఉండకపోవడం, ఏది చేసినా కలిసి రావకపోవడం, దీనికి ఏం చేయాలంటే అండి, మీరు చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకొని రండి, మీకు చాలా మంచి జరుగుతుంది. అక్కడ చాలా పవర్ఫుల్, చాలా దేవుడు, భగవంతుడు సాక్షాత్తంగా వెలిసిన దేవుడైన అక్కడపై మీరు దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి ఏముందంటే మాత్రము, ఈ రాశి వాళ్ళకి కొన్ని రోజుల నుంచి మాత్రము ఇంట్లో అంత బరకత లేదు. మస్తు కూడపడుతుండ్రు, పైసగా పైసా, పైసగా పైసా, పైసగా పైసా కూడపెట్టి ఎంత జమ చేసినా కానీ అది ఎక్కడ దక్కనే అయిపోతుంది. ఇంతవరకు జాబ్ 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 అని జాబ్ గురించి చాలా ప్రయత్నం చేస్తుండ్రు. ఇంతవరకు ఆ జాబ్ గురించి ప్రయత్నం చేసింది ఈ కన్యరాశి వాళ్ళు. వచ్చిన మంచి జాబ్ వదులుకున్నారో అది అటేపోయింది. మంచి జాబ్ దగ్గరకు వచ్చినట్టు వస్తుంది, దూరం అయిపోతుంది, దగ్గరకు వచ్చినట్టు వస్తుంది, దూరం అయిపోతుంది. కన్యారాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తారు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను సాగించుకొని వస్తా, నేను ఆ పని చేసే వస్తా, సాగించుకొని వస్తామని కసి మీద, తెలివి మీద ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్తారు. వెళ్ళి మళ్ళీ ఖాళీకి చేతు నుంచి వస్తారు, బాధపడతారు. ఇంటి లోపల కళ్యాణం గురించి చాలా ఆలోచిస్తున్నారండి. ఈసారి కళ్యాణం, ఇంటి లోపల కళ్యాణం జరగాలి, చెయ్యాలి. కళ్యాణం చేసి ఇంటి లోపల అమ్మాయిదైనా అబ్బాయిదైనా కన్యరాశి వాళ్ళకి ఎవరిదైనా కానీ ఇంటి లోపల చెయ్యాలనుకున్నప్పుడు కొన్ని రోజుల నుంచి అస్సలు కలిసి రావటం లేదు. ఇంటికి సంబంధం వస్తుంది, సరే చేసుకుంటామంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ అమ్మాయి వద్దంటారు. అబ్బాయి గురించైనా మళ్ళీ వెళ్ళాలనుకున్నా ఎక్కడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత సంబంధం ఇస్తా, అమ్మాయికి ఇస్తా అంటారు, తర్వాత ఇవ్వమంటారు. ఏమో ఈ కన్యరాశి వాళ్ళకి అమ్మాయికైనా అబ్బాయికైనా కానీ కళ్యాణం గురించి అవుతుంది, మళ్ళీ వెనుక జరుగుతుంది, దగ్గరకు వస్తుంది, దూరం అయిపోతుంది. మనసు బాధపడుతున్నారు. ఎందుకురా ఇట్టెట్లా అయ్యా అట్టెట్లా అయ్యామని చాలా ఘనంగా ఆలోచిస్తున్నారు. కానీ దీనికి కారణం ఏమిటిదంటే ఇది ఏమీ కాదు, ఇది ఏదో ఒకటి దోషం ఉంటుంది. కుజ దోషమైన, కాలసర్ప దోషమైన, నాగదోషమైన ఏదో ఒక దోషం ఉంది. కాబట్టి ఇది దగ్గరకు వచ్చిన సంబంధం దూరం అయిపోతుంది. పనులు జరగకపోవడం, ఎక్కువ ఆలోచించడం, మనసంతా బాధపడడం, ఏమాయారా ఎట్లాయారా, అందరిది లెక్క ఒక లెక్క అయితే మనది ఎందుకు లెక్క ఇట్లయితుంది, కళ్యాణ బలం దగ్గరికి వచ్చినట్టు చూడు దూరం అయిపోతుంది, అసలు అవుతుందా కాదా, వేజీ ఇంతవరకు వచ్చింది, మరి ఎందుకైతే లేదమని ఈ రాశి వాళ్ళు మాత్రం చాలా బాధపడతారండి. మీరు ఈ బాధ అంతా పక్కకి పెట్టండి. ఆ భగవంతుని దయ వలన అయితే మీకు కరెక్ట్ మీ అనుకున్న కోరిక అనుకున్నట్టే జరుగుతుంది. మీకు కళ్యాణం ఇంటి లోపల జరుగుతుంది. ఈసారి మాత్రం చేయి పెట్టిన పని మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 6 చాలా బేస్ గవ్వలు పడ్డాయి. ఈ కన్యరాశి వాళ్ళకు ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. అంటే గురుబలం బాగుంది. మీరు ఇప్పుడు ఏదైనా పని చేయండి, మీకు చాలా మంచి కలిసి వస్తుంది, మీకు జయం జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. తొందరపడకండి. ఉన్న దరిద్రం అంతా పక్కకి జరిగిపోతుంది. ఏమంటే మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు పనుల గురించి, అయితే లేవు జరుగుతలేవు అనుకుంటున్నారు. ఏది చేయాలనుకున్నా కానీ ఈసారి మాత్రం పక్కా జరుగుతుంది. ఉన్న దోషానికి కొంచెం నిరాహారం తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈసారి మాత్రం కన్యరాశి వాళ్ళకి ఈసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి, మీకు అంత జయమే జరుగుతుంది. ఇంకా మీరు ఏమైనా డౌట్ అడగాలి అనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.